ఏపీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ విజయాలను తీసుకువెళ్లేందుకు ఎన్డీఏ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 3 ప్రధాన అంశాలపై భారీ బహిరంగ సభలు నిర్వహించుకునేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన తిరుపతిలో సంక్షేమ కార్యక్రమాలపై భారీ సభ జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తిరుపతి రూరల్ మండలం దామినేడు సమీపంలో సభ వేదిక ఖరారవగా వేలాది మంది హాజరవుతారని అంచనా వేస్తూ అధికారులు, కూటమి నేతలు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇక ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభని తిరుపతి వేదికగా నిర్వహించనున్నారు. అయితే మరో 2 రోజుల్లో ఈ నెల 9న యొక్క సభ తిరుపతి వేదికగా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి ఈ ఇందిరమ్మ ఇళ్ల పక్కన ఉన్నటువంటి ఒక మైదానం వద్ద ఉన్నాం. ఇక్కడ చురుకుగా కూడా సరే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు సంబంధించి అంటే మొత్తం 24 నెలల్లో 24 కార్యక్రమాలు ఏదైతే పూర్తి చేశారో ముఖ్యమైన కార్యక్రమాలు ఇవన్నిటికీ సంబంధించి ఈ ప్రధానంగా ఈ 24 కార్యక్రమాల పథకాలపై ప్రజల్లో తీసుకువెళ్లే విధంగా ఈ యొక్క సభ అయితే నిర్వహించనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి విజయోత్సవ సభగా కూడా సరే దీన్ని తీసుకెళ్లే విధంగా కూడా సరే నాయకత్వం అయితే ఎన్డీఏ నాయకత్వంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో 3 ప్రధాన అంశాలపై బహిరంగ సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్ నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రచారం కార్యక్రమంలో భాగంగానే అయితే తొలి సభ ఈ నెల 9న తిరుపతిలో నిర్వహించనున్నారు. సంక్షేమ పథకాలు ప్రజల అయితే అమలుకి తీసుకువెళ్లే విధంగా యొక్క ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఈ సభలో జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజలకు నేరుగా వివరించడమే లక్ష్యంగా ఈ యొక్క సమావేశం కూడా సభను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క దామినేడు వద్ద ఈ యొక్క సభా వేదిక ఖరారైంది. అయితే సభ నిర్వహించడానికి సంబంధించినటువంటి అధికారులు, పార్టీ నేతలు పలు ప్రాంతాలను కూడా సరే ఇప్పటికే పరిశీలించడంతో తొలుత తిరుపతిలో ఉన్నటువంటి తారక రామ స్టేడియంను పరిశీలించారు. అనంతరం సరే అవిలాల చెరువు సమీపంలో ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అయితే చివరకు తిరుపతి రూరల్ మండలంలో ఉన్నటువంటి దామినేడు సమీపంలో ఉన్నటువంటి ఈ ఇందిరమ్మ గృహాల సముదాయంలో పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క విశాలమైనటువంటి మైదాన స్థలాన్ని ఖరారు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పక్కనే ఎయిర్పోర్ట్ ఉండడం, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇక్కడ సభ పెట్టుకుంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క సభ నిర్వహించడానికి చర్యలు చేపట్టే పరిస్థితి. వేలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపించడంలో దృష్టిలో ఉంచుకొని రవాణా, పార్కింగ్, భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాల అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించారు. సభా ప్రాంగణంలో నిర్మాణం వేదిక ఏర్పాటు, ప్రజలకు రాకపోకలు అంతరాయం లేకుండా సరే ఏర్పాటు చేసేదానికైతే పనులు అయితే చురుకుగా సాగుతున్నాయి. అసలు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే చురుకుగా అయితే పనులు అయితే మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అయితే మరో 2 రోజుల్లో కూడా సరే ఈ యొక్క భారీగా ఉన్న దాదాపు 4 నుంచి 5 ఎకరాల్లో యొక్క స్థలం ఉంటుంది. ఈ యొక్క స్థలంలో ఈ యొక్క వేదిక అయితే కానున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ముఖ్యంగా ప్రజా సంక్షేమాలకు సంబంధించి వివరించేదానికి ఈ యొక్క సభ అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఈ యొక్క 24 నెలల్లో 2 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేశారో ఈ సభా వేదిక ప్రజలకు ఏదైతే తెలియజేస్తున్నారు, ఏ యొక్క కార్యక్రమాలు చేశారండి. ఈ యొక్క సభలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా సరే హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం పాలనలో సాధించినటువంటి విజయాలు, అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, భవిష్యత్తు కార్యాచరణపై కూడా సరే నాయకులు ప్రజలకు ఉద్దేశించే సభగా కూడా సరే చెప్పుకోవచ్చు. దాదాపు అంటే అయితే 2 రోజుల్లో అంటే 9వ తేదీ జరగనున్నటువంటి ఈ యొక్క సభ ఉదయం నుంచి 11 నుంచి 1 గంట వరకు కూడా సభ నిర్వహించినట్టయితే తెలుస్తుంది. ఇంకా అధికారికంగా ఈ యొక్క షెడ్యూల్ అయితే కూడా ఖరారు చేయాల్సిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో 3 ప్రధాన అంశాలపై బహిరంగ సభ నిర్వహించనున్నారు. అందులో భాగంగానే తిరుపతిలో సంక్షేమ అంశాలపై సభ నిర్వహించున్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో పెట్టుబడులు, పరిశ్రమ, ఉపాధి కల్పనపై సభ నిర్వహించున్నాడు. రాజమండ్రిలో కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి అంశాలపై ఒక సభ నిర్వహించనున్నట్టయితే తెలిసింది. సభలను ఆర్భాటంగా కాకుండా సాదాసీదాగా అంటే మనం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే సూచించారో, ఏదైతే పొదుపు భాగం ఇంధన ఖర్చులు తగ్గించాలని, అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం కూడా సరే ముందు నుంచి ఈ యొక్క నియమాన్ని అయితే పాటిస్తూ వస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే ఈ యొక్క 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నిర్వహించినటువంటి ఈ యొక్క సభను కూడా సరే అయితే హంగు ఆర్భాటం లేకుండా సీదాగా అయితే
ఈ యొక్క సభను నిర్వహించాలనేసి ఇప్పటికే జిల్లా యంత్రాంగంతో పాటు క్యాడర్ కూడా సరే నిర్దేశం చేసినట్టయితే ముఖ్యమంత్రి తెలుస్తుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఈ యొక్క టీడీపీకి సంబంధించి జనసేన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సరే ఈ యొక్క ఏర్పాట్లో నిమగ్నమైన పరిస్థితి అయితే కావాలి. ముఖ్యంగా ఈ యొక్క తిరుపతి వేదికగా హాజరు కానున్నటువంటి ఈ యొక్క సభకైతే మాత్రం పెద్ద ఎత్తున జిల్లా నుంచి కూడా సరే పెద్ద ఎత్తున ప్రజలైతే తరలి రానున్నారు. పార్టీ క్యాడర్ కూడా సరే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా హాజరు కానున్నారు. ఈ యొక్క దాదాపు 4 నుంచి 5 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క దామినేడు వద్ద ఉన్నటువంటి ఈ యొక్క స్థలాన్ని వేదికగా చురుకుగా అయితే కూడా సరే ఈ యొక్క పనులు అయితే సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరో 2 రోజుల్లో ఈ యొక్క సభ నిర్వహించుకోవడానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లకు ఈ యొక్క ఖాళీ మైదానంలో ఒక స్టేజ్తో పాటు ప్రజలకు వచ్చినటువంటి తాగునీరు, పార్కింగ్, అదేవిధంగా వైద్య సేవలు, అంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వైద్య సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ యొక్క స్థలంలో అన్ని ఏర్పాట్లు అయితే కూడా చురుకుగా ఈ యొక్క పనులు అయితే సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. 24 నెలల్లో 24 పనులు ఏవైతే చేపట్టారో ప్రధాన అంశాలపై కూడా సరే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటివరకు అమలు చేసినటువంటి పథకాల గురించి కూడా సరే ముఖ్యంగా ప్రజల్లోకి ఏదైతే ఈ 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల్లోకి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే పనులు చేశారో ఈ యొక్క పనులన్నీ చేసిన దాన్ని కూడా ప్రజలకి తెలియజేసే విధంగా కూడా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీకి సంబంధించిన మాధవన్, కేంద్ర మంత్రులు కూడా హాజరైన ఉన్నారు. పెద్ద సంఖ్యలో కూటమి పార్టీకి సంబంధించిన నేతలు కూడా సరే ఈ యొక్క కార్యక్రమంలో హాజరు కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ యొక్క ప్రాణం అనువైన ప్రాంతం కావడంతో ఇక్కడ సభ వేదికగా కూడా సరే అన్ని పనులు చురుగ్గా కావాలన్నాయి. రేపు సాయంత్రం అంతా పనులు పూర్తయ్యే విధంగా కూడా సరే జిల్లా యంత్రాంగం కూడా సరే పార్టీ క్యాడర్ కూడా దశ నిర్దేశించే పరిస్థితి. ఆ విధంగానే ఇక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితి అయితే ఎల్లుండి జరగబోయే యొక్క సభకి అన్ని ఏర్పాట్లు కూడా సరే ఇప్పటికే సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి నుండి.